నెల్లూరులో సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. కూటమి నేతలు ఆటో డ్రైవర్లకు స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని ప్రకటించడంతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే వారి కోసం కూటమి ప్రభుత్వం ఇంకా మరిన్ని పథకాలు తీసుకురావాలని ఆలోచిస్తుందని టీడీపీ నేతలు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఆటో వేసుకునే సోదరులు, ఆటో నడుపుతుండే సోదరులు వీళ్ళందరికీ ఈరోజు ఒక పండగ వాతావరణం. చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపూర్లో జరిగిన ఆ కార్యక్రమం ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్, ఈ కార్యక్రమంలో నిజంగా ఆయన ప్రజలు చూపిస్తుండే ఆదరణ, ఎప్పుడు కానీ ఒక కష్టం చేసి ప్రజల కోసం చేసిన తర్వాత ఆ రెసిప్రొకేషన్, వాళ్ళ నుంచి వచ్చే స్పందనను బట్టి మనుషుల్లో ఇంకా చేయాలనే కోరిక వస్తుంది, ఇంకా ఉత్సాహం వస్తుంది. ఈరోజు సూపర్ 6 లో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు సూపర్ 6ని చాలా మంది అవగాహన చేశారు. ఇది అవుతుందా, నిజమేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయారు. పైన ఈ ప్రభుత్వం ఉండదనుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒక అనుభవపరుడు. ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశాడు. ఆటో ఎక్కాడు, అదే రకంగా ప్రజలు తిరిగాడు. ఆటో ఎక్కి ఆటో వాళ్ళని అడిగాడు, ఈ ప్రాబ్లం ఏందని అన్నీ తెలుసుకున్నాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చేవాడు. 10,000 ఇచ్చి రోడ్లు బాగలేవు, ఆ గుంటల్లో పడి షాకప్ జాకపోయాయి, రిపేర్లు అయ్యాయి.